అందరికీ నమస్తే। తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకి ఇక గంట మోగబోతా ఉన్నది అనేటటువంటి ఒక అంశం మాత్రం ప్రస్తుతం తెలంగాణలో చర్చ జరుగుతా ఉన్నది। గత 2-3 రోజులుగా సంవత్సరంన్నర నుంచి సర్పంచులు లేరు। కేవలం అక్కడ ఉన్నటువంటి అధికారులతోటే ప్రత్యేక అధికారులు అని చెప్పి నడిపిస్తా ఉన్నారు। ఎప్పుడూ 2024 డిసెంబర్ 31 తోటే సర్పంచుల పదవీ కాలం అయిపోయింది। అంటే దాదాపుగా 16 నెలలు అయితా ఉన్నది। సో ఇక ప్రభుత్వం దాదాపుగా ఒక 1000 కోట్ల దాకా కూడా 1000 నుంచి 1500 కోట్ల వరకు కూడా కేంద్రం నుంచి మనకు రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులు ఇవ్వట్లేరు। చాలా పాలనంతా కూడా అస్తవ్యస్తంగా తయారైపోయింది। ఎందుకంటే సర్పంచులు ఉంటే బిల్లులు వస్తూ ఉంటాయి, సర్పంచ్ నడిపిస్తూ ఉంటారు। సో ఇది మనకు అందరికీ తెలిసింది। ఇక ప్రభుత్వం మాత్రానికి ఖచ్చితంగా ఇక ఎన్నికలు నిర్వహించాల్సిందే, ఎంత లేట్ చేసినా కూడా అంత ప్రభుత్వానికే ఇబ్బంది అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది అనేది ఇక జూలై 2nd వీక్ 3rd వీక్ లో కానీ నిర్వహించేటటువంటి అవకాశం అయితే ఉంది। ఇప్పటికే జిల్లాల వారీగా ముఖ్యమంత్రి సమావేశాలు ఏర్పాటు చేస్తా ఉన్నాడు, ఎమ్మెల్యేలతో కూడా ప్రత్యేక భేటీ నిర్వహిస్తా ఉన్నాడు। దానిలో భాగంగానే అధికారులందరికీ కూడా మరి సమాచారం కూడా అందించినట్లు అని చెప్తా ఉంటే ఇక సర్పంచ్ ఎన్నికలు అనగానే ఇప్పుడు ప్రస్తుతం అందరికీ గుర్తొస్తున్నటువంటి ఒక మాట, బీసీలకు 42% రిజర్వేషన్ అమలు అవుతుందా కాదా అనేటటువంటి ఒక అంశం। మరి అధికారులకైతే మాత్రానికి రేవంత్ రెడ్డి 42% ఏవైతే రిజర్వేషన్స్ ఉన్నాయో ఆ రిజర్వేషన్స్ అందరికీ కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాల్సిందే। ఎందుకంటే పెట్టిండ్రు, మొత్తం సర్వే చేసిండ్రు, అది కూడా ఆమోదం తెలిపినరు, అసెంబ్లీలో పెట్టిండ్రు, ఆమోదం తెలిపినరు, ఇడికెళ్ళి కేంద్రానికి కూడా పంపించింది। అంటే కేంద్రం దగ్గర నుంచి వెళ్ళి పర్మిషన్ వచ్చేటటువంటి అవకాశం కూడా ఎక్కువ శాతం ఉందట। ఒకవేళ రాకపోతే ఎందుకంటే ఇక్కడ ఒక కేంద్రం అనుమతి తెలిపింది అనుకోండి, నెక్స్ట్ ఏ పార్టీ ఉన్నా ఇక అదొక చట్టం అయిపోతుంది అనమాట, అదొక చట్టం లాగా అయిపోయింది। ఇక నువ్వు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించినా, జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఏది నిర్వహించినా కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేయాల్సిందే। ఒకవేళ కేంద్రం నుంచి ఈ లోపు రాని పక్షం ఎందుకంటే అక్కడ రాహుల్ గాంధీ గారేమో మరి ఖచ్చితంగా 42% బీసీలకు మేము ఇస్తా ఉన్నాం, ఆల్రెడీ తెలంగాణలో మేము సర్వే అయిపోయిందని చెప్పి, సో రాహుల్ గాంధీ గారు అక్కడ లేతే పార్లమెంట్ లో కానీ లేకపోతే ఇతర సమావేశాల్లో కానీ రాజ్యాంగం చేతిలో పట్టుకొని బాజాప్తా బీసీలకి ఎవరి న్యాయం వాళ్ళకి చేయాల్సిందే అని చెప్పి, సో ఇప్పుడు ఉన్న రిజర్వేషన్లే ఉంటాయా, గత రిజర్వేషన్లే ఉంటాయా, లేకపోతే ఇప్పుడు రిజర్వేషన్లు మారుతాయా అనేటటువంటి సందేహాలు కూడా అనేక మందికి వస్తా ఉన్నాయి। ఎందుకంటే గతంలో రెడ్డిస్ కానీ లేకపోతే కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు కానీ చాలా మంది సర్పంచులుగా పోటీ చేసిరు। సో అప్పుడు ఇంత రిజర్వేషన్ శాతం లేదు। ఒకవేళ రిజర్వేషన్ శాతం అమలైతే మాత్రానికి ఖచ్చితంగా ఇప్పుడు చాలా మంది కూడా బీసీలు ఎక్కువైపోతారు, సర్పంచులు మంచిగా అవ్వాలి అని చెప్తా ఉన్నాం। ఎందుకంటే అవకాశం అందరికీ రావాలి। ఇన్ని రోజులు పరిపాలించారు కదా, ఇన్ని రోజులు అగ్రవర్ణాలు పరిపాలించినాయి, సో అక్కడ కూడా బీసీ నాయకత్వం ఉండాలి అనేది ప్రస్తుతం అందరి నోట కూడా చర్చ జరుగుతూ ఉంది। కాబట్టి ఒకవేళ పార్లమెంట్ ఇవ్వకపోయినా కూడా, అంటే కేంద్రం నుంచి ఒకవేళ అనుమతి లేకుండా, కేంద్రం నుంచి ఒకవేళ అనుమతి ప్రస్తుతానికి ఇప్పుడు రాకపోయినా కానీ రాజకీయ పరంగా పార్టీ పరంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 42% బీసీ ఏదైతే ఉందో, మరి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించిండ్రు రాహుల్ గాంధీ గారు వచ్చి ఎన్నికల కంటే ముందు। అంటే మేము ఇక్కడ అధికారంలోకి వస్తే బీసీలందరికీ కూడా మేము న్యాయం చేస్తాం, సమన్యాయం చేస్తామని చెప్పారు। కాబట్టి అది విద్యారంగంలో కావచ్చు, లేకపోతే ఉపాధిలో కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, ఉద్యోగం ఏదైనా కావచ్చు, వీటన్నిటిలో కూడా మేము చేస్తామని చెప్పారు। మరి అదే తర్వాత బీసీలంతా కూడా మా సంఖ్య కరెక్ట్ చూపించలేదు, దాదాపుగా తగ్గించి చూపించిండ్రు అనేది కూడా నడిచింది చర్చ। కానీ తెలంగాణలో ప్రస్తుతం ఒక పీక్ స్టేజ్ లో, అంటే ఒక భారీగా నడుస్తున్నటువంటి ఉద్యమం ఏదైనా ఉందంటే ప్రస్తుతం అది బీసీ ఉద్యమం అని చెప్పి ఒప్పుకోవాల్సిందే। కాబట్టి ఇప్పుడు రాబోయేటటువంటి సర్పంచ్లలో 42% మాత్రం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే। కేంద్రం అనుమతి ఇవ్వకపోయినా కానీ వీళ్ళు రాజకీయ పరంగా సీట్లు ప్రకటించాల్సిందే। కాబట్టి ఇక 42% ఏదైతే ఉందో బీసీలకి సర్పంచులు మొత్తం కూడా ఈసారి 42% కాబోతా ఉంది। ఇక మిగతా ప్రతిపాదికన అధికారులు కూడా మొత్తం సిద్ధం చేస్తా ఉందట, ఏ గ్రామం ఎట్లా ఏ సర్పంచ్కి రావాలి, గతంలో ఏది ఉంది ఇప్పుడు ఏది వచ్చింది అనేది కూడా మొత్తం ఒక చార్ట్ ప్రిపేర్ చేయబోతున్నటువంటి అయితే సమాచారం అయితే అందుతా ఉంది। మరి 42% అమలవుతుందా అనేటటువంటి క్వశ్చన్ మార్క్ అయితే ఇంకా నడుస్తా ఉంది ప్రజలలో కానీ లేకపోతే కొంతమంది నాయకులలో, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, నడుస్తున్నటువంటి నేపథ్యంలో రాజకీయ పరంగా ఖచ్చితంగా ఇస్తాం 42%,
సర్పంచ్లు ఈసారి అధికంగా మనం బీసీలు చూడబోతా ఉన్నాం అనేది మాత్రానికి సో ఒక సంకేతాలు అయితే మరి అందుతా ఉన్నాయి. చూడాలి మరి ఎప్పటి వరకు డెడ్ లైన్ పెడతారు, ఎప్పటి వరకు నోటిఫికేషన్ ఇస్తారు. ప్రభుత్వం మాత్రం కొంత స్పీడ్ గానే ఉన్నట్టు కనపడతా ఉన్నది. ఇలా మనం 2వ తారీఖులో 23rd ఈరోజు May 23rd కాబట్టి సో ఇంకొక 15 days లో విత్ ఇన్ 15 to 20 days లో నోటిఫికేషన్ అయితే రాబోతా ఉన్నది. July 2nd or 3rd week లో మాత్రానికి సర్పంచ్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. రాజకీయ పరంగా 42% చాలా ఈసారి సర్పంచులకు సంబంధించిన రిజర్వేషన్ లో మార్పులు చేర్పులు 100కి 100% జరగబోతా ఉన్నాయి అనేది మాత్రానికి సో మనకు సమాచారం అయితే అందుతా ఉంది. చూడాలి మరిగా ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తుంది, ఎప్పుడు లిస్ట్ ఫైనల్ చేయబోతా ఉంది అనేది కూడా కొంత వేచి చూడాలి.